ఉద్యోగం చేస్తాను. నెలకు 5,000 రూపాయలు వస్తుంది. నాన్నగారిని విడిపించుకోవచ్చు, నీకు వైద్యం చేసి కళ్ళు తెప్పించుకోవచ్చు, ఆ 9 పుణ్యక్షేత్రాలు వెళ్ళవచ్చు. అందుకు నా మనసు ఒప్పుకోవట్లేదు తల్లి. నువ్వేగా అంటున్నావు, మన ఈ కష్టాలన్నీ ఏదో ఒక రోజు తప్పకుండా తీరిపోతాయని అన్నావు కదమ్మా. అంటే నా ఉద్దేశం, నేను ఉద్యోగానికి వెళతానమ్మా. నువ్వు సరే అనకపోతే నా మీదొట్టే. ఇది నేను కల్లా కూడా ఊహించలేదు మహాదేవి. నువ్వు నేనుండే చోటుకు వచ్చావంటే అంతా దేవుడిదే. నా కళ్ళన్నీ నిజం చేసేశాడు. ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించడం కాదు, ద్వేషించడం కాదు. పొట్టకొట్టి కోసం ఏదో ఒక పని చెయ్యాలిగా. అయితే సిటీకి వెళ్దారా? ఏసీ హోటల్లో భోజనం పెట్టిస్తాను. నేనిప్పుడే మీ డిపోలో ఉద్యోగంలో చేరాను, క్లర్క్ ఉద్యోగం. అమ్మకు వైద్యం చేయించాలి, నాన్నగారిని బెయిల్ మీద విడిపించాలి. అందుకు డబ్బు కావాలి కదా, అందుకే. అడుగుంటే నేను ఇచ్చేవాడిని కదా మహాదేవి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంటే నాకెంతో బాధగా ఉంది. ఎంత కావాలో చెప్పు. వద్దులే, దారి కడ్డులే. నాకు పనికి టైం అయిపోయింది, నన్ను ఇబ్బంది పెట్టకు. వర్కర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, మీరు బయలుదేరాలి. ఏయ్, ఆ క్లర్క్ ఉద్యోగంలో నీ కూతుర్ని చేర్పించలేకపోయావా? మహాదేవిని ఎందుకులా చేర్పించావు? తనేదో కష్టాల్లో ఉందట, సహాయం చేయమని మీ నాన్నగారు చెప్పారు. లేనిపోని అబద్ధాలు చెప్పుకో. తన మీదంత కరుణే ఉంటే తనకి ఓ 2 లక్షలు ఇచ్చి హాయిగా ఉండమని చెప్పుండొచ్చు కదా. అలా అంటే ఎలా చిన్నయ్య? నేను మహాదేవి కోసం తన ఇంటి చుట్టూ తిరుగుతున్నాను అనుకోవద్దు. మహాదేవి ఇక్కడికి వస్తుందంటే అది నాకు మరీ మంచిది. వెళ్ళి మా నాన్న చెప్పుకో. ఇక్కడ పనికి వచ్చిన వెంటనే మార్తాండ్ గారి ఫోటో చూడాలి, దాని దగ్గర దీపం వెలిగించాలి, అన్నదాత సుఖీభవ అనుకోవాలి. అప్పుడే నువ్వు ఉద్యోగంలో ఉంటావు, ఇంకా ప్రమోషన్ కూడా రావచ్చు. వెళ్ళి దీపం వెలిగించు, అయ్యగారు వచ్చే వేళైంది. దీపం పెట్టాల్సింది దేవుడికి కదా. అలా అంటానికి కాదు నీకు జీతం ఇచ్చేది. భయపెట్టకండి, తనకి ఇక్కడ పనిచేయడం కొత్త కదా. కొత్త కదా అని పట్టించుకోకపోతే ఎలా? మహాదేవితో మాట్లాడవలసి ఉంది, అందుకే వచ్చాను. పాపం చిన్నపిల్ల, ఇక్కడ ఒక్కతే ఉండటం కష్టం కదా. ఇది అడవి కాదు, పుల్లు సింహాలు లేవు. ఇక్కడ మేం కూడా మనుషులమే. నాకు కూడా ఇంత వయసున్న కూతురుంది. నువ్వు వెళ్ళి పని చూసుకో. దండం పెట్టుకో. అమ్మా, ఈ మార్తాండి ఎంత చెడ్డవాడో నాకు తెలుసు. ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను. దీపం పెట్టక తప్పలేదు. నన్ను క్షమించమ్మా. నేను ఉద్యోగంలో చేరినందుకేగా నువ్వు అంత కోపంగా ఉన్నావు. నువ్వు నాతో మాట్లాడక్కర్లేదు. నువ్వే అలా అంటే ఇంక నాకెవరున్నారు చెప్పు. చెప్పాను కదా నీకు, ఉద్యోగంలో చేరద్దు, నేనేదో ఒకటి చేసి నిన్ను బాగా చూసుకుంటానని చెప్పానా? నువ్వే డబ్బులకి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలియదా అన్నయ్య? అయినప్పటికీ నువ్వు అందరిలాగా కష్టపడటం నాకు ఇష్టం లేదు దేవి. బాధగా ఉంది. ఏ పని చెయ్యొద్దంటే నాన్నగారిని బెయిల్ మీద విడిపించడం కోసం డబ్బులు కావాలిగా. ఉద్యోగం చేయకపోతే డబ్బులు ఎలా వస్తాయి చెప్పు. ఆ గోపాల్ గాడు కుక్కలా మురుగుతున్నాడే. ఏదైనా అవసరమైతే నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా. నువ్వేం భయపడకు, నేను ఎప్పుడైనా సరే నీకు తోడుగా ఉంటాను. ఎవరిని అడిగి నువ్వు 90గా మాట ఇచ్చావు? 35,000 తెచ్చావుగా, అంతా ఇచ్చేసావా? కనీసం కొంచెమైనా నీ దగ్గర ఉంచుకోవాలిగా. ఇదిగో చూడు, నువ్వు ఉంచుకుంటావు నాకు తెలుసు. దేవికి బట్టలు కొనాలి, అందుకే ఉంచుకున్నాను. అది సరే, ఆ 100 రూపాయల గురించి కాదు, ఆ 35,000 గురించి చెప్పు. ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు? మీ వల్ల కాలేదనేగా వీడు మీ అప్పు తన నెత్తి మీద వేసుకున్నాడు. మీ నిర్వాకం వల్ల వీడప్పుల పాలైపోయాడు. ఇక నుంచైనా అప్పులు చేయకండి, దండం పెడతాను, కాళ్ళు పట్టుకుంటాను. అంటే మళ్ళీ నువ్వే అప్పు చేస్తావా?